ఆర్థిక సంవత్సరం విద్యా సంవత్సరం ముగుస్తున్న ఫీజుల బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని, విద్యా సంవత్సరం ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కానీ ఇంతవరకు ప్రభుత్వం 14 లక్షల మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల ఫీజుల బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని మండిపడ్డారు. వార్షిక పరీక్షలు నడుస్తున్నాయి కానీ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు పరీక్షలు రాస్తామా లేదా అనే తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. 6,000 కోట్లు 8,000 కోట్లు చెల్లించారు. మరి ఇంతమంది విద్యార్థులు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు, స్కాలర్షిప్లు, బకాయిలు మీరు ఎందుకు చెల్లిస్తలేరని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంటే మీరు ఫీజుల స్కీమ్ ఎత్తేయాలి అని కుట్ర చేస్తుండొచ్చు. ఖబర్దార్, ఫీజుల స్కీమ్ జోలికి వస్తే అగ్గి మండుతుంది రాష్ట్రంలో చెప్పి హెచ్చరిస్తున్నా. మీ నుంచి కాదు, గతం లోపల రోషయ్య ట్రై చేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి ట్రై చేసిండ్రు, అనేక మంది ట్రై చేసిండ్రు స్కీమ్ ఎత్తేయడానికి. అగ్గితో చెలగాటం, నిప్పుతో చెలగాటం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మేము చదువుకుంటోరువరా? మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీకే కాంట్రాక్టర్లు, మీరే రియల్ ఎస్టేట్ చేస్తారు. పరవులుంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ చేస్తారు. 1,000 కోట్ల 1,00,000 కోట్ల భూములన్నీ మీ ఆధీనంలో పెట్టుకొని కనీసం మేము చదువుకొని ఇది బాగుపడతామంటే దాన్ని కూడా ఓర్వరా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మేము చదువుకుంటాం. నా పోరాటం అంతే దేని మీద జరిగింది? మా ఎస్సీ, ఎస్టీ, బీసీలు చదువుకోవాలి. చదువుకుంటేనే అమాయకత్వం, అజ్ఞానం, దోపిడీ, పీడన విముక్తి చెందుతారు. ఈ కులాలు జ్ఞానవంతులైతేనే సమాజం బాగుపడుతుంది, భారతదేశం అగ్రదేశంగా తయారవుతుందని ఒక విశాల దృక్పథంతో నేను చదువు కోసమే 50 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా. హాస్టల్ పెట్టాలని అసెంబ్లీ మీద దాడి చేశాం. ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టాలని నాకు నేనుగా 5 రోజులు నిరాహార దీక్ష